శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే రవి, బుధ, గురు, రాహుకేతువులు అనేటువంటి 5 గ్రహాలు కూడా ఒకే మాసంలో వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది సంభవిస్తోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఇది ద్వాదశ రాశుల మీద, అందరి వ్యక్తిగత జన్మ జాతకాల మీద గోచారరీత్యా అనేక రకాలైనటువంటి మార్పులకి కారణం కాబోతున్నాయి. అయితే ఈ మార్పులు ధనురాశి వాళ్ళకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ధనురాశి అంటే ఇక్కడ మనకు తెలుసు, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ తారీఖు మే నెల రాత్రి 10:23 నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం ప్రారంభిస్తూ ఈయన చేసేటువంటి పని ఏంటంటే తన జన్మ రాశి అయినటువంటి ధనురాశిని సంపూర్ణ శుభదృష్టితో వీక్షించడం అనేటువంటిది ప్రారంభిస్తాడు. తద్వారా ధనురాశి వాళ్ళకి ఊహించనటువంటి అఖండమైనటువంటి విజయాలు రాబోతున్నాయి. అవి ఏమిటి, ఏ రకమైనటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా ఈ మాసం నుంచి ధనురాశి వారికి ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం అనేటువంటిది ప్రారంభమవుతోంది. పెళ్లి బాజా మోగబోతోంది. అలాగే వీళ్ళకి మీరు ఊహించిన స్థాయి కంటే గొప్ప సంబంధాలు వస్తాయి. మొన్నటిదాకా పెళ్లి సంబంధాలు చూసినటువంటి ధనురాశి వాళ్ళు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి మనిషి నచ్చితే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ నచ్చకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నచ్చితే మనిషి నచ్చకపోవచ్చు, ఇవి రెండు నచ్చితే భావాలు కలవకపోవచ్చు. ఇటువంటి అనేక ఇబ్బందులతో కూడినటువంటి సంబంధాలు వచ్చి ఉంటాయి. కానీ ఈ మాసం నుంచి మాత్రం మీకు అత్యంత అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి, కుదురుతాయి. వివాహ యోగ్యత అనేటువంటిది ఈ మాసం నుంచే మీకు ప్రారంభం కాబోతోంది. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశాలకి, పోస్టులకి, అత్యంత అనుకూలమైనటువంటి సీట్లకి బదిలీలు అవ్వటం, ట్రాన్స్ఫర్స్ అవ్వటం, వాటిల్లో చక్కగా సెటిల్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా ధనురాశి వాళ్ళకు వస్తాయి. ఈ మాసం నుంచి ధనురాశి వాళ్ళు ఎవరైతే ఎంతో కాలంగా ప్రమోషన్స్ ఆగిపోతాయో వాళ్ళకి ప్రమోషన్స్ రావటం అనేటువంటిది తథ్యం. అది చాలామందికి ఈ మాసమే వస్తాయి. కొద్ది మందికి మాత్రం వాళ్ళకి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా 1-2 నెలల తేడాతో ఖచ్చితంగా ప్రమోషన్స్ రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇకపోతే సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఈ ధనురాశి వారికి పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా దేవాలయాలకు వెళ్ళడం వేరు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అలాగే తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, వీటిల్లో స్నానం ఆచరించటం, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకుని గంగాది స్నానాలు చేయటం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసం నుంచే ఈ మూలా నక్షత్రం ముఖ్యంగా అందున ధనురాశి వాళ్ళకి ఈ మాసం నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్వపుణ్యం అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఆధ్యాత్మికత జీవనం మీద ఆసక్తి పెరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు మీకు లభించబోతున్నాయి. అస్థిరమైనటువంటి జీవితాలు స్థిరంగా మారబోతున్నాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇక ఈ ధనురాశి వాళ్ళకి 18వ తారీఖు నుంచి రాహువు 3వ స్థానంలోకి వస్తూ అనేక శుభ పరిణామాలు ఇవ్వబోతున్నాడు. వాటిల్లో ముఖ్యంగా సహజంగానే మీకున్నటువంటి ధైర్య సాహసాలు, పట్టుదల, పరాక్రమం, ఇవన్నీ కూడా ఈ రాహువు మీకు బాగా డెవలప్ చేస్తాడు. ఈ మాసం నుంచి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ సాహసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయబోతున్నారు. ఇటువంటి శుభ పరిణామాలు మీకు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరైతే ధనురాశి వాళ్ళు స్పెక్యులేషన్స్, లాటరీస్, అలాగే స్టాక్ మార్కెట్స్, స్టాక్ బ్రోకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంటే ఈ మాసం 18వ తారీఖు నుంచి శుభ పరిణామాలు రాబోతున్నాయి. మార్కెట్ యొక్క సూచీలు కూడా మళ్ళీ ఎగువకి పాకేటువంటి పరిస్థితులు
తప్పనిసరిగా రాబోతున్నాయి. తద్వారా మీ యొక్క బిజినెస్ చాలా బాగుంటుంది. మీ స్పెక్యులేషన్ కూడా పీక్స్‌కి వెళ్ళేటువంటి పరిస్థితులున్నాయి. ఇక ధనురాశి వాళ్ళకి ఏలినాటి శని పీరియడ్ అయిపోకముందే ఇక్కడ చాలా స్పీడ్‌గా గడిచిపోయినట్టు అనిపిస్తది మీకు. ఏలినాటి శని పీరియడ్ అయిపోయినటువంటి టైము. కానీ మీకు అర్ధాష్టమ శని అనేటువంటిది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఎలా ఉంటుందనేటువంటి అంశంలో చాలా ఆందోళన పడుతూ ఉంటారు. దీని గురించి నేను వివరంగా వేరే వీడియో చేస్తాను. అయితే ఇక్కడేంటంటే బ్రీఫ్‌గా మీకు చెప్పదగ్గ అంశం ఏంటంటే, ఈ మాసం నుంచి మీకు ఏర్పడుతున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది మీ మీద దాదాపుగా ఉండదు. ఒక్క 2, 3 అంశాల్లో మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అవేంటో చెప్తాను. ఒకటి, మీ తల్లిగారికి లేదా తల్లి వంటి వారికి లేదా తల్లి తరఫు బంధువులకి అనారోగ్య సూచనలు, కొంత ఇబ్బందులు, మాతృవంశ సూతకాలు ఇవి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళకి నూతనంగా గృహ వాహనాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే గృహాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రుణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అంటే గృహం కొనుగోలు చేసేటువంటి ధనురాశి వాళ్ళకి ఈ మాసం నుంచి మీకు జరగబోయేది ఏంటంటే, ఒక ఒక 50 లక్షలు అనుకుని అప్పు చేద్దామని దిగితే మీకు 70 లక్షలు అవుతుంది. ఇటువంటి పరిస్థితులు మారతాయి. అంటే కొంత పెరుగుతుంది. రుణ భారం అనేటువంటిది కొంత పెరుగుతుంది. ఇదొకటి ఇబ్బందిగా పడతారు. మిగిలిన అన్ని అంశాల్లో కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది మీ మీద ఉండదు. దీనికి కారణం ఏంటంటే, గురుడు యొక్క శుభదృష్టి సంపూర్ణంగా ఉంది గనక ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీకు ఏదైనా సరే సమస్యలు వస్తున్నా వాటిని దాదాపుగా చివరి నిమిషంలో అయినా సరే ఆపగలిగిన శక్తి గురుడికి ఉంటుంది గనక మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మరిన్ని శుభ ఫలితాలు రాబట్టుకోవడం కోసం గురుశనులకు సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందుతారు. ఈ విషయంలో కూడా సందేహం లేదు. ఇకపోతే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే, ఎంతో కాలంగా సుమారుగా 10 సంవత్సరాల కాలంగా ప్రతి విషయంలోనూ ధనురాశి స్త్రీలు అనిశ్చితమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలా ఆందోళనకి గురవటం, అనారోగ్యాల పాలవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి గురవటం, అలాగే కుటుంబంలో ఒక రకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవటం, వీటన్నిటికీ కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ పడబోతోంది. ఇది ధనురాశి వాళ్ళకి చాలా సంతోషకరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. మీ యొక్క జీవితం కంప్లీట్‌గా ఒక గాడిలో పడబోతోంది. ఒక స్థాయికి ధనురాశి స్త్రీలు వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకునేటువంటి పరిస్థితులు సామాజికంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే విదేశాయ ప్రయాణాలు చేయాలనుకుంటారో, విదేశాల్లో నివసిస్తూ ఉంటారో, H1B వీసాల్లో ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో, వాళ్ళకి ఈ మాసం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అవన్నీ కూడా రాబోయేటువంటి 2, 3 నెలల్లో తీరబోతున్నాయి. అయితే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరైతే ధనురాశి వారు విదేశాల్లో నివసిస్తూ ఉంటారో, వాళ్ళు అనిశ్చితమైన పరిస్థితుల్లో ఉంటారో, వాళ్ళకి గనక పొరపాటున నీచబట్టిన గ్రహ దశాంతర దశలు కానీ, శని రాహుల యొక్క దశాంతర దశలు కానీ జరిగితే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడి నుంచి స్థానభ్రంశం చెందవలసినటువంటి, అంటే విదేశాల్లో ఉండకుండా స్థానభ్రంశం చెందాల్సిన పరిస్థితులు, ఉద్యోగం పోయేటువంటి పరిస్థితులు, ఇవి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మ జాతక రీత్యా రాబోయేటువంటి ఇబ్బందులని ఎట్లయినా సరే కొంత పరిహారాలు చేసుకుని ఆపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఉంది. మిగతా వాళ్ళకి, అంటే విదేశాల్లో కాకుండా స్వదేశంలో నివసించేటువంటి వాళ్ళకి అంత సమస్యలు అయితే లేవు. ఇకపోతే ఈ ధనురాశి వారికి ఎవరైతే సినిమా రంగంలో, నాటక రంగంలో, టీవీలో, కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి దివ్యంగా ఉంది. మీరు మీ యొక్క ప్రతిభని పూర్తి స్థాయిలో వ్యక్తపరచగలుగుతారు. ద్వితీయార్థం నుంచి మీకు వచ్చే అవకాశాలను చూసి జనం అసూయ పడతారు. అటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ విషయంలో సందేహం లేదు. ధనురాశి రాజకీయ నాయకులకు కూడా రాజయోగం ప్రారంభమైంది. శని మీకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. 3ంట రాహువు, చతుర్థంలో శని, సప్తమంలో గురుడు మీకు
విపరీతమైనటువంటి రాజయోగాన్ని మీకు ఈ మాసం నుంచి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. జనాకర్షణ, ప్రజాకర్షణ బాగా పెరిగిపోతుంది. మీరు శాసించే స్థాయికి స్వపక్షంలో, విపక్షంలో, అధికార పక్షంలో ఎక్కడున్నా సరే మీరు చేరగలుగుతారు. ఆ స్థాయికి వెళ్ళి తీరతారని చెప్పడంలో సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. అధిక భాగం శుభ ఫలితాలు బాగున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం వ్యక్తిగత జన్మ జాతకరీత్యా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులుంటాయి. గోచార రీత్యా ఎంత బాగున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొంత దశాంతర దశలు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా బాగోనప్పుడు నేను చెప్పిన స్థాయిలో మీకు శుభపరిణామాలు రాకపోవచ్చు. అటువంటివి రానప్పుడు ఆందోళన చెందకండి. ఆ ఫలితాలని, ఈ శుభ ఫలితాలను మీరు అందిపుచ్చుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు ఉంటాయి. అవి చేసుకునేటట్లయితే, వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాత చేసుకునేటట్లయితే మీరు తప్పనిసరిగా వాటిని అందుకోగలుగుతారు. ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. చక్కగా పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్ళండి. మంచి యోగం అనేటువంటిది మీ ముందుంది. కనుక ఈ రకంగా మీరు ముందుకెళ్ళేటట్లయితే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.